లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు ఆలోచించేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చదువుతా ఉన్నా అండి. 14వ వచనం ఆఖరి భాగం నుంచి చదువుతా ఉన్నాను. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడరు. పరిశుద్ధత లేకుండా ఎవరునూ చూడరు. మరొక మాట ఆదికాండము 6వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుతా ఉన్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడిగా నోవహు గారికి ప్రత్యక్షత ఆయన కనపరుచుకున్న ఆ దినాల్లో మనం ఈ లేఖన భాగాల నుంచి పరిశీలిస్తుండగా మొదటగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు, ప్రభువుని చూడలేరుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే పరిశుద్ధత లేని ఎవరిని కూడా దేవుడు చూడరు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనేమో పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన్ని చూడలేరు. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే పరిశుద్ధత లేని ఎవరిని దేవుడు చూడరు. ఇలాంటి దినాల్లో నోవహు గారికి దేవుడిగా ఆయన ప్రత్యక్షత కనపరిచినప్పుడు ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చు ఆ మాట. దేవుడు పరిశుద్ధత లేకుండా ఎవరిని చూడలేరు, ఎందుకంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన గురించి కీర్తనలు 89 7వ వచనంలో చూస్తే 7వ చరణాన్ని చూస్తే పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి బేకరుడుగా ఉన్నాడు. కీర్తనలు మొదటి కీర్తన 5వ చరణాన్ని మనం చూస్తే నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. ఇది దేవుడికి ఉన్న క్వాలిఫికేషన్స్. ఆయన ఉన్న కేటగిరీ అలా ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ఆయన చూడలేరు, పాపం చేసిన వారు ఆయన ఎదుట నిలబడలేరు, పరిశుద్ధత లేని ఎవరిని కూడా ఆయన చూడలేడు. మరి అలాంటి దినాల్లో వారి పాపుల పరిస్థితి, చెడ్డ కార్యములు, దుష్ట సాంగత్యము జరిగించిన వారి యొక్క పరిస్థితి, బలాత్కారంతో నింపబడిన వారి జీవితాలు ఎలా అయిపోయినాయి అంటే దేవుని సన్నిధికి వారి అంతము వచ్చి ఉన్నది. అంటే ఇంకా పాపము చేసిన వారికి ఆ దినాల్లో క్షమాపణ లేదు. ఆ పాపం చేసిన వారికి ఆ దినాల్లో కనికరం లేదు. దేవుడు కేవలం పరిశుద్ధతని మాత్రమే కొలమానంగా చూచేటువంటి దేవుడు. ఆ మాటని మనం ఆదికాండం 7 మొదటి వచనంలో కూడా మనం చూడొచ్చు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఆ దినాల్లో ఆ చెడ్డతరం కలిగిన ఆ దినాల్లో బలాత్కారంతో నింపబడిన ఆ లోకంలో కేవలం రక్షించబడింది ఎవరు అంటే నీతిమంతుడైన నోవాహు, నిందారహితుడిగా జీవించిన నోవాహు, దేవునితో నడిచిన అనుభవం కలిగిన నోవాహు మాత్రమే. అంటే రక్షణ ఆ దినాల్లో ఒక పరిమితికి కూడింది. ఆ పరిమితి ఏంటి అంటే దేవుడి పరిశుద్ధతతో కొలమానంతో ఆయన జీవించిన విధానాన్ని బట్టి మాత్రమే ఆ కుటుంబం మాత్రమే రక్షించబడడానికి కారణమైంది. అంటే దేవుని పరిశుద్ధతతో దేవుడు చూడగా, అందుకనే ఈ మాట అక్కడ చూస్తా ఉన్నాం, నీతిమంతుడై ఉండుట చూచితిని. దేవుడు చూచి ఉండగా ఆయన కొలమానాల్లోకి సంబంధించిన నోవాహు గారు నీతిమంతుడిగా కనపడ్డాడు, నిందారహితుడిగా కనపడ్డాడు. ఆయనతో నడిచిన అనుభవాన్ని ఆయన చూచారు కాబట్టి ఆ కుటుంబం, ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. మిగతా వారందరూ కూడా ఆ జలప్రలయంలో దేవుని ఉగ్రతకు వారు నశించిపోయారు. లోతు దినాల్లో కూడా మనం చూడొచ్చు. లోతు దినాల్లో కూడా మనం వెళ్ళి చూసినట్లయితే ఆయన అక్కడ కూడా పరిశుద్ధతనే కొలమానంగా చూశారు. ఎందుకనంటే లోతు దినాల్లో ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలు కూడా ఎలా ఉన్నాయంటే తినుచు త్రాగుచూ సుఖించుచూ ఉండే ఆ దినాలు. జారత్వం, విచారంతో, బలాత్కారంతో నింపబడిన దినాలు. బలాత్కారానికి నేను ఇలా మాట పెట్టుకున్నాను. ఇష్టానుసారంగా జీవించడం, నా ఇష్టం అనే ఆ జీవితాన్ని అక్కడ జీవించినట్లు చూడవచ్చు. వారి వివాహ సంబంధాలు కూడా ఎలా ఉన్నాయో దాన్ని అక్కడ లేఖనాలు చూసినప్పుడు దేవుడు పరిశుద్ధతనే కొలమానంగా చూడగా వారిలో ఎవ్వరు కూడా మిగిలి ఉండలేదు. ఒక నీతిమంతుడు, నిందారహితుడిగా జీవించిన
నోవాహు మాత్రమే, ఆ దినంలో ఆ కుటుంబం మాత్రమే రక్షించబడింది. మరి నేటి దినం మరి మనం ఎలా ఉన్నామంటే, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 2 తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, అంత్య దినమందు అపాయకరమైన కాలములు వచ్చును అంటే, ఈ లేఖనాలు రాయక మునిపే ఈ దినాలు ప్రారంభమైనవి. ఆ దినాల్లో అప్పుడున్న ముందు జనరేషన్ వారు ఇప్పుడు నడుస్తున్న మనం కూడా ఎలా ఉండేవారం అంటే, స్వార్థపరులము, బెంకములాడు వారము, అతిద్వేషులము, తల్లిదండ్రులకి అవిధేయులైన వారం, ఇలాగ అన్ని చెడ్డ కార్యాలు జరిగించుకుని వచ్చిన వారం మనం కూడా మన ఇష్టానుసారమైన జీవితాలని, మన మార్గాలను ఏర్పరచుకొని దేవుణ్ణి విసిగించిన వారమే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వారమే. దేవుని కొలమానంలో ఇప్పుడు కూడా రక్షణ పొందక మునుపు మనల్ని చూస్తే మనం కూడా తుడిచివేయబడవలసిన వారం, మనం కూడా నాశనానికి పాత్రులైన వారం, మనం కూడా నరకానికి అప్పగించబడవలసిన వారం. ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో కూర్చున్నప్పుడు నేరం మోపబడిన వ్యక్తి ఆ స్థానంలో నిలబడినప్పుడు, నేరం చేసినటువంటి వ్యక్తి ముద్దాయి స్థానంలో నిలబడినప్పుడు న్యాయాధిపతిగా కూర్చున్న ఈయన తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు, ఎందుకంటే తను చేసిన నేరాన్ని బట్టి. అలాగే ఒక పోలీస్ అధికారి ఎదుటికి ఒక నేరం చేసిన వాడు దొరికినప్పుడు అతని మీద శిక్షలు విధించబడటానికి ఆ ముద్దాయిని తీసుకురావటం జరుగుతుంది. అలాగే దేవుడిగా ఆయన స్థానంలో కూర్చున్నప్పుడు పాపులంగా, చెడిపోయిన వారంగా, మన మార్గాలను చెరిపివేసుకున్న వారంగా మనం ఆయన ఎదుటి నిలబడితే మనం ఖచ్చితంగా మన కుటుంబాలతో సహా మనం అందరం, మన పితరులు, ముందున్న పితరులు కూడా ఈ భూమి మీద ఉండకుండా తుడిచివేయబడవలసిన వారం. కానీ దేవుడు ఆ స్థానంలో ఉంటే మనకి శిక్ష మాత్రమే వస్తుంది తప్ప కనికరము మన మీద కలిగి ఉండేది కాదేమో అని నేను అనుకున్నాను. మరి మనకి రక్షణ ఎలా కలిగింది అని మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 14వ వచనం చదువుతా ఉన్నాండి, మధ్య భాగం నుంచి. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రిగా, దేవుడిగా ఆయన స్థానాన్ని మార్చుకున్నాడు. దేవుడిగా ఆయన స్వభావాన్ని మార్చుకోలేదండి, ఆయన స్థానాన్ని మార్చుకున్నాడు. ఏ స్థానానికి వచ్చారంటే, దేవుని స్థానంలోంచి తండ్రి స్థానానికి దిగి వచ్చారు ఆయన. ఈ వాక్య భాగాల్లోంచి పత్రికల్లో మనం వెళ్ళి ప్రతి చోట చూస్తే దేవుడు అనే మాట తర్వాత వస్తుంది, ముందనే మాట తండ్రి అనే మాట వస్తుంది. తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు, యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు అని వస్తూ ఉంటుంది. దేవునిగా మనకు ప్రత్యక్షత అయితే మనం ఎవరో మిగిలి ఉండేవారం కాదు. కాబట్టి దేవుడు తన స్థానాన్ని మార్చుకొని తండ్రి స్థానానికి దిగి వచ్చారు. ఆ తండ్రి స్థానాన్ని దిగి రావటాన్ని బట్టి మనకి ఏమి దొరికినాయి అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇవన్నీ మనం చదువుకున్నవే, ఓరల్గా నేను చెప్తా ఉన్నాను, మీరు వింటే సరిపోతుంది. రోమిలికి రాసిన పత్రిక మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే కనికరం దొరికింది మనకి తండ్రి వలన మనకు కనికరం దొరికింది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దుష్టకాలం నుండి విమోచన దొరికింది మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకి దొరికింది. ఇది దేవుడు తండ్రిగా తన స్థానాన్ని మార్చుకోవటాన్ని బట్టి ఇది మనకి లభించినటువంటి ధన్యత. ఈ ధన్యత ఈ లోకంలో మనం ఎలా పొందుకున్నామంటే, ఈ లోకంలో మనం ఎలా పొందుకున్నాం దీని అంటే, అది ఆదికాండం ఇందాక చూసాం కదండి, ఆ మాట 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుడు. తండ్రిగా ఆయన స్థానాన్ని మార్చుకున్న దేవుడు ఆయన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి మధ్యవర్తిగా పంపి, నేను దేవుడిగా ఉంటే వారు నశించిపోతారు కాబట్టి నేను తండ్రి స్థానాన్ని తీసుకుని ఉన్నాను, నా ప్రేమను వారికి తెలియపరచమని చెప్తా ఉన్నారు. అది ఎలా చెప్పగలం మనం అంటే, అదే అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, ఎవడనూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. తండ్రి యొక్క ప్రేమను, తండ్రి యొక్క వాత్సల్యతను, తండ్రి కనికరాన్ని, దుష్టకాలం నుండి తండ్రి విమోచించబడే ఆ మనస్తత్వాన్ని మనకి తెలియపరచడానికి తన అద్వితీయ కుమారుడిగా ఈ లోకానికి శరీర రక్త మాంసములతో యేసుక్రీస్తు వారు మన కొరకు అనుగ్రహించబడ్డారు. ఈ కనికరము, ఈ దుష్టకాలం నుండి విమోచన, పరలోకములో ఉన్న ఆత్మ సంబంధమైన విషయములలో ప్రతి ఆశీర్వాదం మనకు రావటానికి గల కారణం అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారు.
వారు ఈ లోకానికి మనకి అనుగ్రహించబడటాన్ని బట్టి, ఆ కలువరి శిలువలో ఆయన యొక్క రక్త మాంసాలు అర్పించబడటాన్ని బట్టి, ఆయన యొక్క సొగసును స్వరూపమును కోల్పోవటాన్ని బట్టి, ఏ ఏదోను తోటలో అయితే తన రూపంలో తన పోలికలో చేసుకున్న ఆ మనుష్యుడు, దేవుని పోలికలో చేయబడిన మనుష్యుడు, దేవుని స్వరూపంలో సృజించబడిన మనుష్యుడు పాపం చేసి ఆ రూపాన్ని, ఆ పోలికను పోగొట్టుకున్నారు. తండ్రి వలన కలిగిన కుమారుడు ఆయన స్వరూపంలోకి, ఆయన పోలికలోకి మనల్ని మార్చడానికి ఆయన సొగసును స్వరూపమును కలువరి శిలువలో కోల్పోయాడు. ఆయన చిందించిన రక్తము మనల్ని తండ్రితో సమాధానపరిచింది. ఆయన వెలగా వెచ్చించిన ఆ యొక్క రక్తము మనల్ని తండ్రికి సమీపస్తులుగా చేసింది. కోల్పోయిన ఆ సంబంధాన్ని తిరిగి మరలా సమకూర్చినటువంటి రక్తం, ఆయన శరీరాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అద్వితీయ కుమారుని వలన కలిగిన మహిమ ఎలా ఉంటుందో, తండ్రి యొక్క మహిమ మనకి ఆయన ద్వారా ఈరోజు మనం రుచి చూస్తూ ఉన్నాం. ఆయన దేవుడిగా ఉంటే మనందరము తుడిచివేయబడి ఉండేవారం. దేవుడిగా ఆయన ఆ స్థానంలో కూర్చుని ఉంటే మనం శిక్షకి పాత్రులుగా ఉన్నవారం. మన మీద నేరాలను మోపబడి ఆ నరకానికి పాత్రులైనటువంటి మనల్ని ఆ నరకము నుండి విమోచించబడటానికి దేవుడు తన స్థానాన్ని మార్చుకున్నాడు. తండ్రి స్థానంలోకి దిగివచ్చిన ఆయన ప్రేమను మన ఎడల వ్యక్తపరచడానికి ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించి, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని కలువరి శిలువలో నలకొట్టబడి ఆయన శరీరము, ఆయన రక్తమాంసములు విమోచన క్రయధనముగా వెచ్చించబడటాన్ని బట్టి ఈరోజు మనం ఆ తండ్రి ప్రేమను, ఆ తండ్రి వాత్సల్యతను, ఆయన కనికిరాము ఎంత గొప్పదో మనం ఆలోచన చేసుకుంటా ఉన్నాం. ఇటు మాటలు మనం ఆలోచన చేసుకుని ఆరాధనలోకి వెళ్దాం.